ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన భారీ రైతు సభలో రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్పై మరోసారి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. పాపాల భైరవుడి ఫామ్ హౌస్లో బంధించేశాను, ఇక అక్కడి నుంచి బయటకు రానివ్వను, బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి రానివ్వను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విమర్శల కంటే ఎక్కువ చర్చకు దారితీసింది ఏంటి అంటే ఆయన చేసినటువంటి మరో భారీ ప్రకటన. తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు, 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అని ఆయన చాలా ధీమాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నేను చెప్పేది రాసిపెట్టుకోండి, 2028లో ఎన్నికలు జరగవు, శాసనసభ స్థానాలు కూడా పెరుగుతాయి, 2029లోనే ఎన్నికలు జరుగుతాయి అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరగడం కూడా ఖాయం అనే ధోరణిలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత ధైర్యంగా ఇలాంటి ప్రకటన చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంత నిశ్చయంగా మాట్లాడటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు అంశంపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించిన బిల్లు ఇంకా పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అదేవిధంగా డీలిమిటేషన్కు సంబంధించిన చట్ట ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికలు పరస్పరం అనుసంధానమైన అంశాలే అయినప్పటికీ వాటిలో ఏది ఇంకా చట్టబద్ధ దిశకు రాలేదు. గతంలో డీలిమిటేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూడా బీజేపీకి స్వతంత్రంగా రాజ్యాంగ సవరణ చేయడానికి అవసరమైన 3/2 మెజారిటీ లేదు. లోక్సభలో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణలు అంత సులభంగా సాధ్యమవుతాయా అనే ప్రశ్న వినిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఇలాంటి మార్పులను తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని, డీలిమిటేషన్ అమలవుతుందని, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుందని అత్యంత ధీమాగా చెప్పడం విశేషంగా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆయనకు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ముందుగానే తెలుసా, ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ప్రత్యేక అవగాహన ఉందా అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో మరింత చర్చకు దారితీశాయి. ఇండియా కూటమి నాయకులు బీజేపీ ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ సాధించాలని ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్న వేళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ అవకాశాలు నిజమవుతాయనే సంకేతాలు ఇస్తున్నట్టుగా కొందరు విశ్లేషిస్తున్నారు. బీజేపీ నాయకుల కంటే కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా మాట్లాడటం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచింది. మొత్తానికి ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. 2028 ఎన్నికలు ఉండవని, 2029లో ఎన్నికలు జరుగుతాయని, డిలిమిటేషన్తో పాటు నియోజకవర్గాల పెంపు కూడా ఖాయమని ఆయన వ్యాఖ్యలు తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా, పార్లమెంట్లో జరిగే పరిణామాలు ఈ వ్యాఖ్యలకు ఎంతవరకు బలమిస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2028లో ఎన్నికలు జరగవు, 2029లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్యా.